హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ చేసుకోబోతున్నాం. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ నేను దానికోసం ఒక బాండీలో ఆయిల్ వేసుకుని అందులో కొంచెం కరివేపాకు ఇంకా కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇందులో పోపు అవసరం లేదండి, తాలింపు గింజలు అవసరం లేకుండా ఓన్లీ జీలకర్ర సరిపోతుంది. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటన్నిటిని కలిపేలాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే ఆనియన్స్ అనేది వేగిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్లో ఇలా వేయించడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా వేగి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇందులోనే కొంచెం పసుపు వేస్తున్నాను. ఇందులో కొంచెం నేను మెంతి పౌడర్ వేస్తున్నానండి, ఇది మీ ఆప్షనల్. ఆ తర్వాత ఇందులో గరం మసాలాని వేసుకుందాం. దీనికోసం నేను 2 స్పూన్స్ గరం మసాలాని వేస్తున్నాను. మీకు స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వీటన్నిటిని కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతే మనకు బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇందులో నేను 1/2 కప్పు క్యారెట్ తురుముని తీసుకుంటున్నాను. ఇలా మొత్తం క్యారెట్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ క్యారెట్ని మూత పెట్టి క్లోజ్ చేసి మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి క్యారెట్ అంతటిని కలిపేసుకొని ఇందులోనే నేను కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మీ రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అయిపోయాక అన్నిటిని బాగా కలిపేసుకొని ఇందులో నేను 1 కప్పు ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్న రైస్ని వేసేసుకుంటున్నాను. రైస్ని కడిగిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా సరే నాననివ్వండి. రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇలా మొత్తం రైస్ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి రైస్ని హీట్ అవ్వనిస్తే మనకు రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. బియ్యము ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులో నేను 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఈ టైంలో మీరు సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఇలా మసాలా అంతా పైకి వస్తుంది. ఆ టైంలో ఒకసారి మూత తీసేసి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే అందులో ఉన్న కొంచెం వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. అంతే అండి, ఈజీగా మనకు క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. క్యారెట్ తినడానికి ఇష్టపడని పిల్లలకి ఇలా రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. దీనికి కాంబినేషన్ ఎలాంటి కర్రీ అవసరం లేదు, పెరుగు చట్నీతోటి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.